మార్కెటింగ్ మీడియా. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా చాలమరి గ్రామంలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లతో డిగ్రీ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ఉన్న లెక్చరర్స్తో మనం అడిగి తెలుసుకున్నాము. అదేవిధంగా సార్ పేరు సార్ మహేశ్వరయ్య. ఓకే సార్, ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఎలాంటి మార్పు తీసుకొస్తారని మీరు భావిస్తారు? ముందుగా నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎప్పటికి కూడా పోలిక పెట్టుకోకూడదు. ఎవరు సంక్షేమం వాళ్ళది, ఎవరు ఎంతగా పెద్దపీట వేస్తే రేపు రాబోయే తరంలో మంచిగా కొనసాగుతుంది ప్రభుత్వం. సో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఇవ్వవలసిన సూచన పెద్దలు, అపార అనుభవం కలిగిన వారు, మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. మీకున్న అనుభవంతో ఎంతో అపార అనుభవం మీకు ఉంది. దానితో పాటుగా మీరు ఆంధ్రప్రదేశ్ యువతను మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక కంటి రెప్పతో చూడాలని, సంక్షేమాన్ని ఒక కంటితో చూడాలని మరీ తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు విద్యార్హత ఉండి కూడా ఉద్యోగ అవకాశాలు లేక నడి బజారున నిలబడి ఉన్నారు. వారికి ఒక ఉపాధిని కల్పించే విధంగా మీరు ఒక మార్గాన్ని చూపించాలని మరీ కోరుకుంటున్నాను. ఉపాధి రావాలంటే ఎన్నో కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా మీరు చేస్తారనే ఒక నమ్మకంతో ఈరోజు 55% ప్రజలు మీకు ఓటు వేశారు. కావున దానిని మీరు సద్వినియోగం చేస్తారనే నమ్మకము ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి పెద్దలు మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాము. దేశానికి అలాగే ఒక దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలి అంటే యువత అనేటువంటిది సన్మార్గంలో ఉండగలగాల, సన్మార్గంలో నడవగలగాల. కానీ నేటి యువత అనేటువంటిది కొన్ని చెడు అలవాట్లకు మత్తు పదార్థాలకు బానిస కావడం వలన రాష్ట్రాలు కానీ దేశాలు కానీ బాగుపడడం అనేటువంటిది జరగడం లేదు. సో కాబట్టి ఏం చేయాలి అంటే నేటి యువత కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకాలైతేనేమి, లేకపోతే ఈ డిఎస్సి అయితేనేమి, లేకపోతే ఈ స్కిల్ సెంటర్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అనేటువంటి జరుగుతుంది. సో అలాంటి స్కిల్ సెంటర్లలో చేరి వారి యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకునే విధంగా ఉండగలగాలని చెప్పేసి నేను యువతను పిలుపునియడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ పథకాలైనా కూడా వాటిని సక్రమంగా సక్రమంగా ఉపయోగించుకునే విధంగా ప్రజలు ఉపయోగించుకోగలగాలని చెప్పేసి వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని పిలుపునియడం అనేటువంటి జరుగుతుంది. సో గవర్నమెంట్ కొత్తగా నిర్మితమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది ప్రజలను మేలు చేయాలా, వాళ్ళు బాగుపడాలా అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు కొత్త పథకాలు అయితేనేమి, కొన్ని స్కీమ్స్ అయితేనేమి వాటినన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని రావడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, వాటినన్నింటినీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగించుకోగలగాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కోరడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి కొన్ని పారిశ్రామికవేత్తలు అయితే కొన్ని ఇండస్ట్రీస్ని కూడా ఈ కొత్త ప్రభుత్వం తీసుకొని రావడం వలన యువత అనేటువంటిది ఆ ఇండస్ట్రీస్ ద్వారా యువత వేరే రాష్ట్రాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్లకుండా మన రాష్ట్రంలోనే వారికి ఉపాధి అవకాశాలు అనేటువంటివి లభిస్తాయని చెప్పేసి గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం. సో దయచేసి ఐటీ సంస్థలని మన రాష్ట్రంలోకి తీసుకొని రాగలిగే విధంగా చేయగలగాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ సందర్భంగా కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే నూతన ప్రభుత్వం గురించి, అదేవిధంగా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి మీ యొక్క వివరాలు తెలియజేస్తారా? మామూలుగా కాలువల డ్రైనేజీ సరిగా లేదు, చాలా మటుకు చెత్త చెదారం ఎక్కువ పేరుకుపోయింది. దాన్ని పట్టించుకుంటే నాదుడే లేదు. పెట్టుకొని మేము ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి ద్వారా కొత్తగా ఏర్పాటైనటువంటి నారా చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు గారికి
మా యువత తరపున వారికి శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశ భవిష్యత్తుకు యువత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దేశ భవిష్యత్తుకి యువత అనేటువంటిది యువత భుజస్కంధాల మీద దేశ భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉందనేటువంటి ఆ విషయాన్ని చంద్రబాబు గారు చక్కగా పసిగట్టి మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద పెట్టడం అనేటువంటిది మా నిరుద్యోగ యువతులందరి తరపున చంద్రబాబు గారికి మేము కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉంటున్నాము. ఇన్ సేమ్ టైం ఏంటంటే డిఎస్సి అనేటువంటిది చంద్రబాబు గారి హయాంలోనే డిఎస్సీలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఈ డిఎస్సి కావచ్చు, ఏవైనా కూడా ఆయన ప్రభుత్వంలోనే డిఎస్సీలు అనేటువంటివి రావడం జరుగుతూ ఉన్నాయి. ఇన్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే గతంలో అయితే అప్రెంటిస్ విధానం అంటే ఇంటర్మీడియట్ చదివిన కూడా టీటీసీ అలాంటిది ఏం లేకుండా పోస్టులు కూడా ఇవ్వడం అనేటువంటిది గతంలో చాలా జరిగినాయి ఈయన హయాంలోనే. సో కాబట్టి చంద్రబాబు గారు యువత మీద పెట్టినటువంటి శ్రద్ధ ఏ ముఖ్యమంత్రిగా కూడా ఎప్పుడు కూడా పెట్టనటువంటి పరిస్థితి మనం ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాము. ఇన్ సేమ్ టైము ఈ 5 సంతకాలు పెట్టడం అనేటువంటిది పింఛను 3,000 నుంచి 4,000కు పెంచడం అనేటువంటిది పింఛన్దారులందరూ కూడా చంద్రబాబుకి ఎంతోగానో రుణపడి ఉంటారండి ఈ సందర్భంగా. ఇన్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు ఈ మన రాష్ట్రాన్ని అలాగే దేశంలో కూడా మన రాష్ట్రం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము. ఇన్ సేమ్ టైము ఈ డిఎస్సి అనేటువంటిది సకాలంలో సక్రమంగా నిర్వహించి తొందరగా పోస్టింగ్ ఇచ్చే విధంగా ఇవ్వాలి అని చెప్పేసి మా నిరుద్యోగుల తరపున చంద్రబాబు గారికి విన్నవించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా విద్యా వ్యవస్థల్లో అమౌంట్ అనేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవనేటువంటివి తల్లుల ఖాతాలలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అటువంటిది లేకుండా కాలేజీలలోనే ఫీజు అనేటువంటిది చెల్లించే విధంగా దాని మీద మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నామండి. అదేవిధంగా వన్స్ అగైన్ నూతనంగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. ముఖ్యమంత్రి బాధ్యతలుగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల తరపున మేమందరము ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాము. ఆయన ఎన్నికల పక్షంలో ఉన్నప్పుడు అందువల్ల మా మీద ఆయన దయ చూపి మాకు డిఎస్సి పైన మొదటి సంతకం చేయడం అనేటువంటిది జరిగింది. అందుకు ఎంతగానో ఆయనకు మేము రుణపడి ఉన్నాము. అదేవిధంగా పెన్షన్లు తీసుకునేటువంటి అవ్వాతాతలకు కూడా ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు అనేటువంటిది నెరవేర్చడం జరిగింది. ఇంకా నిరుద్యోగులకు మాకే కాకుండా కొంతమంది టీటీసీ తర్వాత బీఈడీ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారికి కూడా టెట్టు పెట్టి డిఎస్సి రాసుకోవడానికి అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. వారు కూడా నిరాశ చెందకుండా వారికి కూడా ఒక అవకాశం కల్పించాలని మేము గవర్నమెంట్ను కోరుతూ ఉన్నాము. అదేవిధంగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రానటువంటి వారికి కూడా మళ్ళీ వారికి నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ నిరుద్యోగ వృత్తే కాకుండా వారు సొంతంగా కాళ్ళపైన నిలబడి ఏదో ఒక వారికి ఉపాధి కల్పన జరగాలనే ఉద్దేశంతో కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులను కూడా అంటే ఇప్పుడు డిగ్రీ కళాశాల అయితేనేమి, ఇంటర్ అయితేనేమి, తర్వాత నెక్స్ట్ ఉన్నత చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ గవర్నమెంటు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మేము కోరుతున్నాము. అదేవిధంగా రాబోయేటువంటి తరంలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు అయినటువంటి వాళ్లకు ఏదో ఒక ఉన్నత స్థాయి వారి యొక్క ఆర్థిక పోషణ కోసం లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులకు వారిపైన వారు ఒక స్వతహాగా వాళ్ళ కాళ్ళపైన నిలబడి వారు ఒక ఉన్నత స్థాయి రంగంలో విద్యార్థులు ఆ తల్లిదండ్రులకు పోషించేటువంటి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ను కోరుతూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులను కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, ఉపాధి రంగం అయితేనేమి, స్కిల్ రంగం అయితేనేమి, ఒక్కొక్క విద్యార్థి ఒక రంగంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. ఆ విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గవర్నమెంట్ గుర్తించి ఆ విద్యార్థిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని మేము గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇటువంటి విద్యా వ్యవస్థలో వెనుకబడినటువంటి విద్యార్థులను కూడా బాగా ప్రోత్సాహం కలగజేసి
అనేకులకు విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాము. వారు అనుకున్నటువంటి విధంగా గవర్నమెంట్ను సకాలంలో విద్యార్థులకు, అదేవిధంగా రైతులకు, అదేవిధంగా రోడ్డు పైన ఉన్నటువంటి బండ్లపైన వ్యాపారం చేసుకున్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా, అంటే అన్ని రకాల సమాజంలో కులము మతం అనేటువంటిది ఏం లేకుండా వారికి ఓట్లు వేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అందరికీ న్యాయం చేకూరుస్తూ ఉందని మేము ఆశ కలిగి ఉన్నాము. ఆ విధంగా ఈ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఇంకా అనేక పథకాలను, లేకపోతే ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో గర్వించదగ్గ చేయటువంటి విజన్ను చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆ విజన్ అలాగే కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం నిరుద్యోగుల తరపున కోరుతూ ఉండడం జరుగుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ రంగం వైపు, వివిధ రాష్ట్రాల వైపు వాళ్ళు మొగ్గు చూపడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు మన రాష్ట్రంలో ఉపాధి అనేటువంటిది దొరక చాలామంది యువత బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, వేరే మహాపట్టణాల వైపు, అలాంటి మహాపట్టణాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? కాబట్టి అలాంటి మహాపట్టణం హైదరాబాదు, తర్వాత నెక్స్ట్ చెన్నై, బెంగళూరు లాంటి పట్టణాలను ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఓకే, పోయిన ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా యువతను బాగా ఆదర్శంగా తీసుకొని వారికి ఉపాధిని కల్పించడం కోసం హైదరాబాదును తలదన్నేటువంటి ఒక రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్మించితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ప్రపంచానికి ఒక తలమానికంగా మారుతుంది. ఎందుకంటే ఎన్నో సోర్సెస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, ఎన్నో సోర్సెస్ సముద్ర మార్గాల ద్వారా అయితేనేమి, తర్వాత వివిధ రంగాల ద్వారా అయితేనేమి, అనేక రంగాల వ్యవసాయ రంగం అనేటువంటిది ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఉద్యానవన పరిశ్రమ అయితేనేమి, తర్వాత పట్టు పరిశ్రమ అయితేనేమి, ఇంకా కొన్ని ఇది చాలా రకాలైనటువంటి పరిశ్రమ. ఆ పరిశ్రమలలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించితే మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారికి ఒకే సూచన, మేమందరము నిరుద్యోగులుగా ఉన్నాం, మా అందరికీ ఒక దారి చూపించి మేము ఉన్నటువంటి స్థానాన్ని లేక మేము ఎంచుకునేటువంటి రంగంలో వారిని మా పైన ఏం చేయాలి, మాకు కొన్ని అవకాశాలు కల్పిస్తే మేము వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, మన గ్రామంలోని, మన మండలంలోనే మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడే ఉండి మన తల్లిదండ్రులకు కూడా దగ్గరలో ఉండి అలాంటి ఉపాధి అవకాశాలను గవర్నమెంట్ వారు కల్పించాలని కోరడం జరుగుతూ ఉంది.